త్రివిక్రమ్ గారి డైలాగ్ ఒకటి గుర్తు తెచ్చుకోండి. అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడూ బోరు కొట్టవు. అంజలి సంగతి మనకు తెలియదండి, ఆమెతో అంత పరిచయం కూడా లేదు. కానీ అమ్మ చేతి ఆవకాయ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అదేనండి ఈ రోజు మన రెసిపీ, అమ్మ చేతి ఆవకాయ, మన ఆంధ్ర ఆవకాయ. నమస్తే ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా 3 కేజీల మామిడికాయల్ని నీటిలో శుభ్రం చేసుకుని తడి లేకుండా తుడుచుకోండి. ఆవకాయ పచ్చడికి పుల్లగా పీచు ఎక్కువగా ఉండే మామిడికాయ అయితే టేస్ట్ బాగుంటుంది. శుభ్రం చేసిన మామిడికాయల్ని ఇలా 4 ముక్కలుగా చేసుకుని అందులో ఉన్న జీడిని, టెంకకు ఉన్న పొరని తీసివేయండి. మళ్ళీ ఆ ముక్కలని మీడియం సైజ్ ముక్కలుగా ఇలా కట్ చేసుకోండి. ఒకవేళ మీరు తీసుకున్న మామిడికాయలో నీటి శాతం ఎక్కువ ఉన్నట్లయితే కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకుని 1 గంట పాటు ఎండలో ఉంచండి. చూసారా ముక్కల నుండి ఎంత నీరు వచ్చిందో. ఇప్పుడు ఒక బేసిన్ లో ఆవాలు 3 గంటలు ఎండబెట్టి మెత్తగా మిక్సీ చేస్తే వచ్చిన ఆవు పిండి 1/2 కేజీ, పచ్చికారం 700 గ్రాములు, మిక్సీ చేసిన కల్లు 700 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు దీనిలో ఎంత వేసుకున్నా తక్కువే, టేస్ట్కి ఎంతైనా వేసుకోవచ్చు. మెంతులు 4 టేబుల్ స్పూన్స్, బఠానీ 2 కప్పులు వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. తర్వాత 1 లీటర్ నువ్వుల నూనె వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా పక్కా కొలతలతో జాగ్రత్తగా కలుపుకుంటే ముక్క మెత్తబడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు కట్ చేసిన ముక్కల్ని ఇందులో బాగా కలుపుకోవాలి. ఒక శుభ్రమైన తడిలేని జాడీని తీసుకుని పచ్చడిని అందులోకి నింపుకోండి. జాడీ తడిగా ఉన్నట్లయితే పచ్చడి త్వరగా పాడైపోతుంది. అలా జాడీలో నింపుకున్న తర్వాత మూత వేసి ఒక శుభ్రమైన గుడ్డతో గాలి వెళ్లకుండా కట్టుకోండి. ఏంటండి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? 3 రోజుల తర్వాత ఆ పచ్చడిని తిరగ కలుపుకోవాలి. అవసరమైతే ఈ స్టేజ్ లో టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు, నూనె కలుపుకుని తిరిగి జాడీలోకి నింపుకోండి. ఇలా ఈ పచ్చడిని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అమ్మలా లైక్ చేయండి, ఆవకాయలా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు పచ్చడి తయారీలో ఆఖరి ఘట్టం. బేసిన్లో మిగిలి ఉన్న పచ్చడిని వేడివేడి అన్నం వేసి నెయ్యి కలుపుకొని చెలరేగిపోండి.